పక్కన వాడితో పరిచయం లేకుండా, ఎదురింటి వాడితో మాట్లాడకుండా, ఇంటికి నుండి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఆటో డ్రైవర్తో మాట్లాడకుండా, మన ఇంట్లో పనిచేసే పనమ్మాయితో మాట్లాడకుండా, మనం వెళ్ళే డాక్టర్ దగ్గర చూపించుకోకుండా, మనం వేయాల్సినటువంటి కేసు గురించి మాట్లాడకుండా ఉండేటప్పుడు వాళ్ళ కులం ఏమిటి అనే దాని గురించి, వాటి ప్రస్తావన గురించి మనం ఎక్కువగా పట్టించుకోం. కానీ రాజకీయాలు వచ్చేసినప్పుడు, రాజకీయాలకి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు కులం యొక్క ప్రస్తావన విపరీతంగా దీర్ఘంగా పనిచేస్తూ, ముఖ్యంగా విజయవాడ మీద, ఈ నగరంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా. ఈ నగరం కేవలం ఒక కులానికో ఒక మతానికో చెందినటువంటి నగరం కాదు. ఈ మా నగరంలో ఒక పక్కన మేరీ మాత ఉంటే ఇంకో పక్కన ఇంద్రకీలాద్రి ఉంది. ఈ రెండింటినీ కాదన్నటువంటి నాస్తిక్ కేంద్రం ఉంది. ఇదేది కాకుండా ఈ నడిబొడ్డున ఇక్కడ మొగల్రాజ్పురంలోనూ సున్నపట్టిల్లోనూ ఎర్ర జెండా ఎగిరింది. కాబట్టి ఈ నగరానికి ఒక కులాన్ని అంటించే ప్రయత్నమో, ఈ ప్రాంతానికి ఒక కులాన్ని అంటించే ప్రయత్నమో జరిగింది. కాబట్టి నేను చింతిస్తున్నా. ఆ కులం పేరుతో ఈ రోజు ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి క్యాపిటల్ మీద, అమరావతి రాజధాని మీద ఒక కార్నర్ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది.